నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు వార్తల్లోని వివరాలకు వెళ్తే పాణ్యం నియోజకవర్గం పాణ్యం మండలం గంగటూరు, కొత్తూరు, అనుపూరు, అహల్యాపురం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటూ రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరిచరితారెడ్డి. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని అన్ని గ్రామాల నాయకులు మరియు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. పాణ్యం మండలం కొత్తూరు గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రత్యేక పూజలతో దర్శించుకున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే, పాణ్యం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరిచరితారెడ్డి. నంద్యాల జిల్లా వెలుగొండ నుండి నంద్యాల వస్తున్న గడ్డి లారీ ఏ కోడూరు వద్ద గడ్డిలో చెలరేగిన మంటలు. వెంటనే నంద్యాల ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇచ్చి మంటలు అంటుకున్న లారీని ముందుకు నడిపించిన డ్రైవర్. నంద్యాల పబ్లిక్ స్కూల్ వద్ద ఎదురెళ్లిన ఫైర్ ఇంజన్ సమయానికి వచ్చి పొక్లైనర్ సహాయంతో మంటలు ఆపిన అగ్నిమాపక దళం. తప్పిన ప్రమాదం, డ్రైవర్ సంక్షేమం. నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామానికి చెందిన వైసీపీ సర్పంచ్ పొంగరం నవీన్, ఉప సర్పంచ్ భాస్కర్ రెడ్డి తదితరులు నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్రా శివానందరెడ్డి గారు నియోజకవర్గ అభివృద్ధి జయసూర్య గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.